నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్‌గా ఎగ్జిమా అనేది సమ్మర్‌లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఎగ్జిమా అనేది సమ్మర్‌లోనే ఎందుకు ఎక్కువ అవుతుంది? సో, దీన్ని నివారించుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఎగ్జిమా అనేది చూసుకుంటే ముఖ్యంగా ఇది చర్మం పైన పై పొర అంటే ఔటర్ మోస్ట్ లేయర్‌లో ఇన్‌ఫ్లమేషన్ లేదంటే వాపుకు గురి చేయడం వల్ల ఆ చర్మం పై పొర అనేది ఇచ్చింగ్ మరియు రెడ్‌నెస్ కొన్ని రకాల ప్యాచెస్‌తో కూడుకొని దురదతో కూడుకున్నటువంటి సింప్టమ్స్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఎగ్జిమాకి కారణాలు చూసుకుంటే గనక కొన్ని రకాల ఎలర్జిన్స్ అంటే మీకు తెలియకుండా మీకు ఎలర్జీని సృష్టించేటువంటి కొన్ని సాధనాలను వాడడం అంటే సోప్స్ లాంటివి, పర్ఫ్యూమ్స్ లాంటివి, కొన్ని రకాల కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా ఈ ఎలర్జీ అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇవి కూడా ఎలర్జిక్ రియాక్షన్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. మరికొంతమందిలో ఏదైనా జబ్బు పడడం వల్ల కానివ్వండి, ఏదైనా వ్యాధి వల్ల కానివ్వండి, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ ఎలర్జీ అనేది బయటపడుతూ ఉంటుంది. కొంతమందిలో జెనెటికల్‌గా ఈ అలెర్జీస్ రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జిమా రన్ అవుతూ ఉంటుంది. అంటే పేరెంట్స్‌లో ఉన్నప్పుడు పిల్లల్లో కూడా ఇటువంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. ఎగ్జిమా లేదా అటోపిక్ డెర్మటైటిస్‌గా ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీన్ని అటోపిక్ డెర్మటైటిస్‌గా కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఎప్పుడైతే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి లోనవుతూ ఉంటారో వీళ్ళలో తొందరగా ఈ యొక్క సింప్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. మరొక రీజన్ చూసుకున్నట్టయితే కొన్ని రకాల ఎండోక్రైనాలజీకి సంబంధించిన డిసీజెస్ అంటే అందులో ముఖ్యంగా థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అయి ఉండవచ్చు. లేదా డయాబెటిస్ లాంటి డిసీజెస్‌లో కూడా ఎగ్జిమా అనే కండిషన్స్ మనం తొందరగా చూస్తూ ఉంటాం చాలామంది పేషెంట్స్‌లో. అయితిమ ఎగ్జిమా అనేది పెద్ద రోగం కానప్పటికిని ఇది ఔటర్ మోస్ట్ లేయర్‌ని మాత్రమే ఇన్‌ఫ్లమేషన్‌కి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఎగ్జిమా సమ్మర్స్‌లోనే ఎందుకు పెరుగుతుంది? ఇది పెరగకుండా ఉండడానికి నివారణ ఉపాయాలు ఏమేమున్నాయి? మరియు కేవలం హెర్బల్ మెడికేషన్స్‌ని ప్రిఫర్ జేయడం. అంటే నీమ్, వేప లాంటివి, మంజిష్ట, హరిద్రాఖండ లాంటి మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గూడా ఇవి స్కిన్‌లో ఆ వేడిని తగ్గించి స్కిన్‌ని సూదనింగ్ చేయడానికి, కామ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మా కేఆర్ హెర్బ్స్‌లో లభించేటువంటి కొన్ని రకాల క్రీమ్స్ మరియు ఆయిల్స్ గూడా మీరు ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసుకోవడం ద్వారా కూడా స్కిన్ అనేది సూదనింగ్‌గా ఫార్మ్ అవుతుంది. అలోవెరా జెల్‌లో కొంత గ్లిజరిన్ యాడ్ చేసుకొని స్కిన్‌కి రెగ్యులర్‌గా అప్లై చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క స్కిన్‌కి ఎగ్జిమా తగ్గి కూల్‌నెస్ అండ్ కామ్‌నెస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్స్‌లో చుట్టూ ఉండేటువంటి టెంపరేచర్స్ హాట్ వెదర్ వల్ల ముఖ్యంగా స్కిన్‌లో బ్రేకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బ్రేకేజ్ వల్ల స్కిన్ మీద ప్యాచెస్ లాగా రెడ్‌నెస్ రావడము, వాపు లాంటిది రావడం వల్ల ఎగ్జిమా కండిషన్స్ అనేవి ఎక్కువగా సమ్మర్స్‌లో చూస్తూ ఉంటాం. ఈ సమ్మర్స్‌లో మనము ముఖ్యంగా స్టెరాయిడ్ క్రీమ్స్‌ని అవాయిడ్ చేయడం అనేది ముఖ్యం. ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల అప్పటికప్పుడు మనకు ఉపశమనం లభించినప్పటికిని రిపీటెడ్‌గా ఈ ఎగ్జిమా అనేది రావడానికి స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి కారణంగా చెప్పుకోవచ్చు. సో, మనము ఈ స్టెరాయిడ్ క్రీమ్స్‌ని అవాయిడ్ చేసి పర్మనెంట్‌గా మనకు రిలీఫ్ వచ్చేటువంటి కొన్ని రకాల ఈ ఇబ్బందుల్ని లేదా కొన్ని రకాల రెమెడీస్‌ని ఫాలో అవ్వడం అనేది ముఖ్యం. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయించుకొని సో, మీ బాడీలో ఉండేటువంటి ఐజీ లెవెల్స్ కానివ్వండి, సో విటమిన్ డి, బి12 లెవెల్స్, సో లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ వీటిని చేయించుకోవడం ద్వారా ఈ టెస్ట్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక వాటిని సరిచేసుకోవడం అనేది ముఖ్యం. శరీరానికి వేడి చేసేటువంటి వస్తువులు అంటే జంక్ ఫుడ్ కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, మసాలా ఉండేటువంటి ఫుడ్స్, ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం ద్వారా ఎక్కువగా శరీరంలో టాక్సిన్స్ అనేవి రిలీజ్ కావు. ఇంకా సెల్ఫ్ మెడికేషన్ అంటాం. అంటే డాక్టర్ సలహా లేకుండా చిన్న చిన్న విషయాలకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం వల్ల గూడా ఈ యొక్క శరీరంలో టాక్సిన్స్ అనేవి బిల్డప్ అయిపోయి ఎగ్జిమాకి దారి తీయడానికి అవకాశాలుంటాయి. కాంప్రహెన్సివ్ ఎలర్జీ టెస్ట్ అంటే ఈ ఎలర్జీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మీకు ఎటువంటి పదార్థాలకు ఎలర్జీ ఉందనేది మీరు గ్రహించుకొని, ఆ పదార్థాలను కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం ద్వారా గూడా ఈ యొక్క ఎగ్జిమా ట్రిగ్గర్స్‌ని మనం ఆపిన వాళ్ళమవుతాం. ఇంకా వెల్ హైడ్రేటెడ్‌గా ఉండడం. అంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, తగు నీరు తాగడము, కోకోనట్ వాటర్ లాంటివి, షుగర్ కేన్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవడము, బీట్రూట్, క్యారెట్, కీరా లాంటి సలాడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకొని ఈ సమ్మర్‌లోని ఆ వేడిని కౌంటరాక్ట్ చేయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. మరియు స్కిన్‌ని రెగ్యులర్‌గా మాయిశ్చరైజ్ చేసుకోవడం ద్వారా గూడా ఎగ్జిమా ట్రిగ్గర్స్‌ని మనం ఆపుకోవచ్చు. ఇవన్నీ మీరు పాటించినప్పటికిని మీకు ఇబ్బంది తగ్గకపోతే తప్పక కేఆర్ హెర్బ్స్‌ని కన్సల్ట్ చేసి మా దగ్గర ఉండేటువంటి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఎగ్జిమాకు అవైలబుల్ ఉన్నాయో వాటిని మీరు పొందండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జిమా గురించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.